షలోం. యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 5 వర్స్ 29. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. Those who have done what is good will rise to live, and those who have done what is evil will rise to be condemned. మరణానంతర జీవితమును గూర్చి లోకంలో ఎన్నో అపోహలున్నాయి. దెయ్యాలుగాను ఆత్మలుగాను తిరుగుతుంటారని, లేదా ఏదో ఒక ప్రాణిగా మానవ రూపం నుండి మరో రూపంలోనికి దాటిపోవటం జరుగుతుందని ఎన్నో అపోహలు ఉన్నాయి. ఈ కల్పిత దాటిపోవటాలను గూర్చి దృష్టించవలసిన అవసరం లేదు. ఎందుకంటే యేసయ్య పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మరొక దాటటాన్ని గూర్చి కూడా చెప్తున్నారు. అదేమిటంటే, యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారు తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటియున్నారని. దేవుడు సమీపంగా ఉండగానే విశ్వసించి జీవితాన్ని అప్పగిస్తే తప్పక వాగ్దానం చేయబడిన నిత్యరాజ్యమునకు కొనిపోబడతాం. రెండవ అవకాశం కానీ, లేదా దేవుని నిర్ణయాల్లో సర్దుబాట్లు కానీ సవరణలు కానీ ఉండవు. మన నీతి క్రియలు మంచి పనులు కాదు, కానీ మన నీతి దేవుని దృష్టికి మురికి గుడ్డలతో సమానం. అయితే యేసయ్యను మన రక్షకునిగా అంగీకరిస్తే మనకు దేవుని వద్ద పాపక్షమాపణ, విడుదల, విమోచన. హల్లెలూయా. మా పరమ తండ్రి సమస్త జ్ఞానమునకు మించిన సమాధానమును క్రీస్తు యేసునందలి మా హృదయాలకు తలంపులకు కావలిగా ఉంచండి. ఇంకను మిమ్మెనెరుగని అనేక ఆత్మలను మీ కొరకు సంపాదించగల భక్తి జీవితమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.